నిన్న జరిగిన మన మైనార్టీ సోదరులను చెప్పుకొని అలాగే మేము సీనియర్ కార్యకర్తలకి మాకు న్యాయం జరగడం లేదని కొంతమంది వైసీపీకి సంబంధించిన కోవటులు వాళ్ళు సీనియర్ కార్యకర్త అంటే ఈయన అమానుల్లా 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ స్థాపన నుంచి అప్పటి నుంచి ఉన్నాడు ఈయన అమానుల్లా. ఈయనకి సభ్యత్వం కూడా రెన్యువల్ ఉంది. అక్కడ పోయిన వాళ్ళలో చాలామంది వైసీపీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. వైసీపీ నుంచి వలసగా వచ్చిన వాళ్ళే కానీ టీడీపీ పక్కా టీడీపీ వాడిని వాళ్ళే లేరు. ఇది ఛాలెంజ్. ఇది ఎందుకంటే వాసన్న మీద ఆయన చేసిన అవాకులు చవాకులకు నిజంగా హాస్యాస్పదంగా ఉంది. మైనారిటీలకు ఏమీ మేలు చేయలేదని చెప్పినారు. అక్కడ పోయిన వాళ్ళు ఒక 10 మంది రండి, నేను ఒక్కడనే వస్తా. మైనారిటీలకు మా వాసు అన్న ఏం చేయలేదని నేను నిరూపిస్తా. ఛాలెంజ్ ఇది. ఇదే శ్రీకృష్ణ దేవరాయల గడ్డ రండి. మా హయాంలో 15 నెలలు మైనార్టీలకు ఎంత మేలు జరిగిందంటే 4 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చే 2 కోట్ల రూపాయలు మైనార్టీ సోదరులకు ఇచ్చిన ఘనత ఎవరే అంటే వాసు అన్నది. అలాగే మన వాసు అన్న గారు మన మైనార్టీకి సంబంధించిన వక్ఫ్ బోర్డు ఆస్తు 5 సెంట్ల భూమిని ఆయన అన్యాకృతం అవుతా అంటే స్వయాన ఒక్క రోజులో పరిష్కారం చేసిన ఘనత ఎవరే అంటే మన వాసు అన్నది. ఇలా చెప్పుకొని పోతే అసలు రంజాన్ నెలలో అయితే 11 గంటలకి పర్మిషన్ ఇవ్వాలన్న గత ప్రభుత్వం వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు. మా అన్నగారికి ఈ హోటల్ అసోసియేషన్ వాళ్ళు పోయి మనకి చాలా ఇబ్బందిగా ఉంది, వచ్చేది రంజాను, మాకు 11 గంటలు మీ పర్మిషన్ ఇప్పించాలంటే ఇమీడియట్లీ ఎస్పీ గాడ పోయి ఆయన లెటర్ ఇస్తానే 11 గంటల వరకు ఆయన ఇప్పించిన ఘనత ఎవరే అంటే మన వాసు అన్నది. ఎలా చెప్తారు మీరు వాసు అన్న గురించి? ఎలా చెప్తారు మీరు మైనార్టీ అన్యాయం జరిగిందని? రండి మీరు ఊరికే వలసగా వచ్చి మేము సీనియర్ కార్యకర్తలము, మీ సీనియర్ కార్యకర్తలే కాదు. ఇది ఛాలెంజ్. ఇది మీకు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు తప్ప మీరు సీనియర్ కార్యకర్తలు కాదు. సీనియర్ కార్యకర్తలు ఇలాంటి వాళ్ళు. ఈయన చూడండి అమానుల్లా 30 సంవత్సరాల నుంచి ఉన్నారు పార్టీకి. ఏ ఒక్కరోజు కూడా పదవి ఆశించలేదు. ఏ ఒక్కరోజు కూడా ఆయన పదవి జెండా మోసి ఆయన ఏ రోజు కూడా మాకు ఇది కావాలన్నారు. ఎందుకు? పార్టీ ప్రేమ అలాంటిది. ఈయనకి పార్టీ నిలువ ఉంది. ఆయనకి మనసులో కానీ ఆయన శరీరంలో కానీ పసుపు ఉండేది తప్ప ఆయన పార్టీకి విధేయుగా ఏ రోజు కూడా పనిచేయలేదు. పార్టీ క్రమశిక్షణ ఎప్పుడు కూడా తప్పలేదు. అలాంటి కార్యకర్తలు ఇప్పుడు కూడా ఉన్నారంటే మేము హ్యాట్సాప్ చెప్పాలి. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది వస్తూ ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళు మైనారిటీ సోదరులు పోయిన వాళ్ళు ఛాలెంజ్ చేస్తా ప్రజలు వాళ్ళు నవ్వుకుంటున్నారు. వీళ్ళు ఏందయ్యా ఒక పార్టీ వస్తే ఒక పార్టీకి వాళ్ళు ప్రచారం చేస్తారని. అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది గత 2019లో చేయి వేసుకొని చెప్పమనండి. 2019లో వైసీపీకి ప్రచారం చేసినారా లేదా? ఇది ఛాలెంజ్. ఇది ఎందుకంటే మేము చెప్పగా అవసరం లేదు, ప్రజలు చూస్తున్నారు. వాసు అన్న ముస్లిం మైనార్టీ మీద ఎంత ప్రేమ ఉంది అని అందరికీ తెలుసు. ఇలాంటి మైనార్టీలు కాదు వాళ్ళు, కోవటు వాళ్ళు. అందుకని ఇలాంటి వాళ్ళని మేము తప్పకుండా ఇలాంటి కార్యకర్తలు ఉన్నప్పుడు మా వాసు అన్నకి ఏమి కాదని మైనార్టీలకు మేము ఆశిస్తున్నాము.